ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 374వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీది కొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం అసలు జీవించే విధానంలో ఇంద్రియముల యొక్క పాత్ర, మనస్సు యొక్క పాత్ర, పరస్పర విరుద్ధ లక్షణములు ఎలా జీవుణ్ణి ఇబ్బందుల పాలు చేస్తాయో చెప్పుకుంటూ ఉన్నాం. ఇంద్రియ లోలత్వం వేడాలయ్యా. ప్రాణశక్తిని ఉత్తేజం చేసుకోవాలి అంటే నిర్గుణతత్వమే ఉపాసనకు అనుకూలము. అంటే బ్రాహ్మణతత్వం, మనస్సే బ్రాహ్మణ్యం. ఇక్కడ ఏదో బ్రాహ్మణుల ఆకాశానికి ఎత్తే మిగతా వాళ్ళని తొక్కేస్తున్నారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి విమర్శలకు తావే లేదండి. ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణాలు ఉన్నాయి. నీలో జ్ఞానమే బ్రాహ్మణ్యం. అది తెలుసుకుంటే అవును జన్మచేత బ్రాహ్మణ్ణి ఆరాధించవలసిందే, అది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనస్సే బ్రాహ్మణ్యం, బుద్ధి బ్రాహ్మణి. ఇక ప్రతి జీవులో బ్రాహ్మణతత్వము లేనిది ఎక్కడ? అసలు నాకు ఒక్క మాట చెప్పండి. కాబట్టి ఇంద్రియాతీతమై కొలువ వీలు కానీ ఇంద్రియములకు అతీతంగా దీని పరిమాణం ఇది. కొలవటం అంటే పూజించడం అని కాదు, ఇక్కడ లెక్కలు వేయటం, పరిమాణం చెప్పగలగటం. ఆ పరిమాణములకు అందనటువంటిది నిర్మలతత్వము, ఏమాత్రం దోషం లేనటువంటిది. అదే పరమాత్మ యొక్క స్వరూపం. దానినే ఆత్మ పరమాత్మల సంయోగానికి దారితీసే విధానం అని చెప్పుకున్నాం మనం. అసలు బ్రహ్మతత్వం అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇదంతా. అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు. అప్పుడు సమాధానంగా కృష్ణుడు మళ్ళీ ఎలా అంటున్నారు అని ఆ గురు శిష్య సంవాదం ఓ ఇతిహాసం ఉందయ్యా, వివరిస్తాను విను అంటున్నాడు. దీనికి ముందుగా చిన్న నుతి సందర్భచిత్తంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. స్వీయ రచన. ధర్మార్థ కామములెరిగి సమయ పాలనాచరణ రజోచితంబు ధర్మార్థముల్ వీడి కామోపభోగలాలసము వృక్షశాఖాగ్రము కర్మజేచ్ఛ చేరి నిద్దురంగ్రాలు చందంబు శత్రు నిర్మూలన మెరిగి ధర్మ మర్మ కర్మలాచరించ జీవి ధన్యతనందుట సహజం సుమ్మి. ఎలా ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి ఆచరించాలో మీకు తెలిసిందే. నూతి రూపంలో సమర్పించి ఆ గురు శిష్య సంవాదాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. బ్రహ్మతత్వం ఏమిటయ్యా అని శిష్యుడు గురువును ప్రశ్నించాడు ఓసారి. ఆ శిష్యులతో కూడినటువంటి గురువు బృహస్పతి, భరద్వాజ, భార్గవ, గౌతమ, కాశ్యప, వశిష్ఠ, అత్రి, విశ్వామిత్రాదులు, అంగీరసముని ముందుంచుకొని అందరూ కలిసి బ్రహ్మను చేరుకున్నారు. బ్రహ్మదేవుని చేరి ప్రార్థించారు. అయ్యా హితమయ్యది. హితమంటే ఒక్కళ్ళకి కాదండి, సమాజానికి హితమే హితము. దానిని అందుకును మార్గం వెయ్యది. అసలు ఏది హితము ఏది అహితము, దాన్ని ఎలా అందుకోవాలి, ఎలా ఎరగాలి అని అడిగారు. అంత బ్రహ్మ అంటాడండి. ఓ ఋషులారా, ప్రాణులన్నీ కూడా సత్వంలోనే పుడతాయి. ఇది తెలియాలంటే అసలు ప్రాణుల యొక్క ఆ విధానం తెలవాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు సమస్త జీవకోటి? సత్వం. అందులోనే మళ్ళీ ప్రవర్తించి అందులోనే అడిగిపోతూ ఉన్నాయి. ఆ సత్వంలోనే వస్తున్నాయి, పుడుతున్నాయి. ఆ సత్వంతోనే ప్రవర్తిస్తూ ఉన్నాయి, మళ్ళీ అందుట్లోనే అడిగిపోతూ ఉన్నాయి. ఇది త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణమయం. వేదమని, తపమని, ప్రజాపతి అని సత్వానికి మారుపేర్లు. ఇప్పుడు దాకా సత్వం సత్వం అని చెప్పుకుంటున్నాం. ఏమిటి సత్వం?
వేదం అంటే తెలియదగినది, తెలుసుకొనవలసినది. తపం, తపించాలి. ఎవరి కోసం? పరతత్వం కోసం. ప్రజాపతి అంటే బ్రహ్మ, మొత్తం ప్రాణికోటికి సృష్టికర్త, మూలం ఆయనే. అక్కడి నుంచే వస్తున్నాయి, అక్కడికే చేరుతున్నాయి. కాబట్టి ఆ సత్వానికి మారుపేర్లు వేదమని, తపమని, ప్రజాపతి అని. సత్వం అంటే విస్తరించినది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎల్లలు లేవు, కొలతలు లేవు, పరిణామాలు లేవు, ఊహలకు అందదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది, గొప్ప మహిమ కలిగినటువంటిది. ఇది సత్వము అని నిర్దేశించడానికి సాధ్యపడనటువంటిది, పరమ వేద్యమైనటువంటి తత్వం. అది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు, ఇక దేంతో మనకు పని లేదు. అంటే పరతత్వం, అదే నిర్గుణతత్వము. చూడండి ఎంత సమస్యాత్మకంగా ఉందో నిర్గుణతత్వము అంటే. ఇది ఉపాసనా తత్వం. ఆయన ఉపాసకులండి, ఫలానా హనుమద్ ఉపాసకులండి. ఆయన లౌల్య సేవారతుడు. ఆ పాత్ర ఎరగాలి, ఆ స్వామి చరిత్ర ఎరగాలి, ఆయన తత్వం ఎరగాలి, ఆయన లక్షణాలు తెలుసుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి, అందులో కరిగిపోవాలి, లీనమవ్వాలి. అప్పుడు ఉపాసనాపరుడు. ఆ 24 తత్వాలు ఉన్నాయి అక్కడ. ఏంటవి? 24 తత్వాలు. అందుకనే 24 సహస్ర శ్లోకి రామాయణి. రామాయణం ఆచరణ, గీత బోధ. పంచభూతాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ 5. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనోబుద్ధి చిత్త అహంకారాలు 4, మొత్తం 24. వీటిని దర్శించగలగాలి మనోనేత్రంతో. అప్పుడే భ్రాంతి విదూర ప్రాప్తి, యోగమయ జీవనం అవుతుంది, పరతత్వాన్ని దర్శిస్తుంది. ఎలా దర్శించాలి? అనుభవపూర్వకంగా. ఓసారి పొరపాటు చేసాం, మళ్ళోసారి చేయం. ఓహో, దీని తత్వం ఇదా, దీన్ని ఏ విధంగా సాధించాలా, ఈ చిత్తాన్ని ఇలా నిలువరించాలా, ఆలోచించాలి. సీతారాం దేహం నవరంధ్రపురి. దీని ఏంటో నవరంధ్రాలు చెప్పుకున్నారు. 2 కళ్ళు, ముక్కు, తర్వాత 2 చెవులు, ఈ విధంగా మొత్తం 9 రంధ్రాలు. దీని ద్వారా గుణములు విసర్జించి నిర్గుణతత్వ సాధన గావించాలి. అందుకనే పలుకు, నోరు కూడా ఓ రంధ్రమే, యజ్ఞ భావనామయంగా ఉండాలి. పాములు తేళ్ళును బసులు బంధులు గుక్కలు మీలు గోళ్ళు జీములు చీమలు కాకులు క్రిములు జింకలు నక్కలు గొంక నక్కలు దోమలు మ్రాకులు బొదలు నోవుల బీడలన్ బొందువారు తామస బాగులట్లా. జాగ్రత్తగా వినండి ఇక్కడ. తామస బాగులట్లా మరి తద్విధ జంతువులెన్నియన్నియం. ఏ జన్మలు తామస గుణానికి వస్తాయో చెప్పాడు. పాములు తేళ్ళును పశులు పశుజన్మ, పందులు కుక్కలు మేలున్ కోళ్ళున్ చీమలు కాకులు క్రిములు జింకలు నక్కలు గొంక నక్కలు దోమలు మ్రాకులన్ మ్రాకులు పొదలు నోవులన్ బీడలన్ బొందు. ఈ జన్మలన్నీ ఎత్తాక మానవ జన్మ తామస గుణం ద్వారా ఈ జన్మలు వస్తున్నాయి. బహు జాగ్రత్త సుమ. ముందు తామస గుణ భాగస్వాములు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాడే, అనగా తామస గుణం వలన ఈ జన్మ హేతువును పొందినటువంటి వారు. తామసం మన నవ్వితే ఎదుటోడు అయిపోవాల్సిందే. వెనకడి ముందు అన్నీ గుర్తుపెట్టుకుంటాం, సందు చూసి తొక్కేస్తాం. ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం. నేను చాలా గొప్పని విరవేగుతూ ఉంటాం. నాయకత్వ లక్షణాలు కొందరు నాయకులను, వీళ్ళు ఆడే ఆటలు అసలు బొమ్మలాట స్వామి ఆడిస్తాడండి. ఇక్కడ జనాల్ని బొమ్మలాట ఆడించడం కాదు, వీడు బొమ్మయి ఆడతాడు. జేబులో బొమ్మ, జై జైలా బొమ్మ అని. నాయకుడిగా ఉంటారు కదా, సంఘాన్ని సమాజాన్ని చీడ పురుగుల్లాగా
పీల్చి పిప్పి చేసి నాదే రాజ్యం, నేనే మేధావిని, హరిహరి. అలాగే త్రిగుణాలన్నీ పూర్వజన్మ కారకములే. ఇప్పుడు మారాలన్నారు, భారతం వినండి, వినటం లేదు, వినరు, సహజం అది. కానీ నీకు విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు ఇచ్చాడు. ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఒక సంకీర్తన, ఒక నామం, ఒక జపం, ఒక తపం, ఒక శ్రవణం. నవవిధి భక్తి మార్గాల్లో అత్యంత ఉన్నతం శ్రవణం. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకు వినరు అని ప్రశ్నించాల్సి వస్తుంది. నువ్వెవడం అడగటానికి అంటారేమో అని భయం కదా, అభిజాత్యాలు ఎక్కువ కదా. ఓ సదవకాశాన్ని ఆ కర్మ ఫలం కర్మగా మారితే విననివ్వదు. భారతం ఏంటి, రామాయణం ఎవరు చెప్పినా విననివ్వదండి. పైపెచ్చు కొంటి చేష్టలు వస్తాయి. ఇది వినరు. మరొక సిద్ధాంతి మరి ఎవరో ఓ చారి గారు చెప్పింది మాత్రం పోస్టింగ్ పెట్టేస్తారు, అక్కడికి అయిపోద్ది అంతే. యూట్యూబ్లో ఒక కటింగ్ తీసుకొస్తారు, ఈ గ్రూపులో పంపించేస్తారు. కొంటెతనం అంటారు దాన్ని. సమత్వం, శాంతం, క్షమాశీలం, సత్యం, శౌచం, ధర్మాచరణ ఇత్యాదుల మోక్షకారకములు. అంటే తామస గుణం వల్ల ఏ జన్మలు వస్తాయో పైన చెప్పుకున్నాం. అలాగే త్రిగుణాలన్నీ పూర్వజన్మ కారకములు అని చెప్పుకున్నాం, సత్వరజస్తమో గుణములు. మరి ఎలాగయ్యా సమత్వం, శాంతం, క్షమాశీలం, సత్యం, శౌచం, ధర్మ ఆచరణ ఇలాంటివన్నీ కూడా మోక్షకారకములు. దేని నుంచి మోక్షం? పాప ఆచరణ నుంచి, పాప కర్మల నుంచి. ఇందులో నవవిధి భక్తి మార్గాలు ఉన్నాయి. చాలా వివరంగా 1-2 సార్లు చెప్పాను, సర్విధి చరణం అవుతుంది. కాబట్టి నవరంధ్రపురిని ఉద్ధరించే సాధనములే ఈ నవవిధ భక్తి మార్గములు. ఎవరు చెప్పారు? ఋగ్వేదం చెప్పింది. నేను చెప్పే మాట కాదు, చంద్రమౌళి చెప్పట్లే, ఋగ్వేదం చెప్పినటువంటిది ఇక్కడ ఉటంకించడం జరిగింది. ఉటంకిస్తున్నారు ఆ నవవిధి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇంతకు మించిన తేలికైనటువంటి మార్గం మరొకటి ఉందా? కాకాపట్టడం కాదండి. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రౌడీల దగ్గరికి వెళ్ళి, గుండాల దగ్గరికి వెళ్ళి, దోపిడీ ముఠాల దగ్గరికి వెళ్ళి కాకాలు పట్టడం కాదు. చూడండి, శ్రవణం, భద్రం శ్లోకం శ్రూయసాం, భగవంతుని యొక్క కళ్యాణ గుణములనే వినగోరుచున్నాను. అధర్వణ వేదం చెప్పినటువంటి మాట. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం కీర్తనం, విష్ణుమూర్తి యొక్క పరాక్రమ గాథలు వినగోరుచున్నాను. ఇది కూడా ఋగ్వేదమే చెప్పింది. మనామహే చారుదైశ్యనామా, పరమాత్మ యొక్క వైభవ ప్రాభవాన్నే నేను స్మరిస్తానయ్యా. ఇది స్మరణం, ఋగ్వేదం. క్షుషాణ ఇంద్ర సప్తభీర్ణ అగహి, పాదసేవనం. ప్రభు నీ రాచ టీవీతో మా కడకు విచ్చేయుదువుగాక. మనం వెళితే తిరుపతి అంకానే పారిపోతున్నాడు, ఇంకా ఆయన ఎక్కడ వస్తాడండి మన దగ్గరికి? మొత్తం విదేశీ మతాన్ని ఒక పాలనా వ్యవస్థలో ఆ పాలకుడు నీ మతాన్ని నువ్వు పాటించవయ్యా, తప్పులేదు. ఎదుటి మతాన్ని నాశనం చేసే ఒక ప్రక్రియ, దాని ఫలితమై ఇప్పుడు మనం కనపడతాం, మనం దర్శించుకుంటా ఉన్నాం కదా. పాదసేవనం, అర్చనం, అర్చా చక్రాయ సాకిని, పరాత్పరునికే అర్చన సమర్పించదగు. ఇది కూడా ఋగ్వేదమే చెప్పింది. వందామహేత్వా, నీకే అభినందనలో ఋగ్వేదం అంటుంది. అలాగే వైశ్వానరస్య సుమతౌ స్వామ, ఆ విశ్వశిల్పి యొక్క ప్రాభవంలోనే ఆయన మహాశిల్పి, విశ్వశిల్పి అణగి ఉందముగాక. ఇది దాస్యం. అయ్యా ఇంకేముందండి? సఖ్యం. ఏంటా సఖ్యం? మరుత్వంత్వం సఖ్యాయ హవామహే. ఇది కూడా ఋగ్వేదమే. సకల దేవాధినేతనైనటువంటి ఆయనతోనే మేము సఖ్యాన్ని కోరుకుంటామయ్యా, అర్థిస్తాం. భర్గోదేవస్య ధీమహి, ఆత్మ నివేదనం, పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ధ్యానిస్తాం. ఋగ్వేదం చెప్తూ ఉంది. ఈ భర్గోదేవస్య ధీమహి గాయత్రి మంత్రంలోనే అక్షరం. గాయత్రి 24 అక్షరములు, తత్వములు 24, 24 సహస్ర శ్లోకి రామాయణి. గాయత్రి కూడా అంతే. తత్ విఘ్నేశ్వరుడు, సా నరసింహస్వామి, వి మహావిష్ణువు, తు శివుడు, వా కృష్ణుడు, రే రాధాదేవి, అణ్యం శ్రీ మహాలక్ష్మి, భ అగ్ని, గో ఇంద్రుడు, దే సరస్వతి,
వా దుర్గాదేవి, అలాగే స్య ఆంజనేయ స్వామి, భూదేవి ధీ అంటే మా సూర్యభగవానుడు, హి శ్రీరాముడు, ధీ సీతాదేవి, యో చంద్రుడు, యో యముడు, నా బ్రహ్మ, ప్ర వరుడు వర్ణుడు, చో శ్రీమన్నారాయణుడు, ఆ హయగ్రీవుడు, యా హంస, తా తులసీమాత. ఇది 24 అక్షరములు గాయత్రి మంత్రంలో ఉన్నది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. 24 గంటల కాలం సమయం రేయింబవళ్ళు. జీవనమంతా కూడా ఈ 24 తత్వముల యొక్క సారమే. కాలమంతా కూడా ఈ 24 గంటల్లోనే ఇమిడి ఉంది. ఈ రోజుకి ఈ ప్రవచనం మొదలుపెట్టినటువంటి క్షణం ఇప్పుడున్నదా? కాలోతి దురతిక్రమ స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి. బ్లూటిక్కులిచ్చి మాయం చేస్తున్నారు స్వామి. ధర్మమా? వినటానికి చాలా కష్టపడుతున్నారు. ఉచితమా? ఆలోచించాలి. ఓ మహత్తర అవకాశం స్వామి మీకు అందిస్తున్నాడు. చెప్పేది ఎవడన్నా కావచ్చుగాక, ఆ విషయం మాత్రం పరమాత్మకు సంబంధించినది. ఆలోచించే ప్రార్థన. సీతారాం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు. శ్రీరామాచారణ సబ్స్క్రైబ్